అరకులోయలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవ్ ఘనంగా ముగిసింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ఉత్సవ్కు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను తిలకించి పరవశించిపోయారు. రంగురంగుల హాట్ బెలూన్స్, రైమంటూ ఎగిరిన పారాచూట్స్, దీంసా నృత్యాలు, హోరెత్తించిన డప్పు వాయిద్యాలతో అరకు ఉత్సవ్ 3 రోజుల పాటు అందరినీ అలరించింది. ఆంధ్ర ఊటీ అయిన అరకులోయ కొత్త జోష్తో సందడిగా మారిపోయింది. చలి ఉత్సవ్ పేరుతో అరకులో నిర్వహించిన 3 రోజుల ఉత్సవాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించాయి. హాట్ బెలూన్ షోలో మన్యమందాలను చూసి పర్యాటకులు ఫిదా అయ్యారు. అలాగే పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్స్ కొత్త ప్రయోగమైనప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గిరిజన నృత్యాలు, సంగీత వాయిద్యాలు ఉత్సవ్కు వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. ऑर्डिनरी फ्लैगिंग स्कूल आई एम विजय सोनी, चीफ फ्लाइंग इंस्ट्रक्टर। यहाँ पे अरकू फेस्टिवल के लिए 3 दिन यहाँ पे हमारा बेस है। सुबह शाम फ्लाइंग कर गए पूरा विंड कंडीशन, और 10 दिन पहले हम आए थे यहाँ पे। दैट टाइम वी एक्सप्लोर दिस प्लेस एंड बहुत ही अच्छा है फ्लाइंग के लिए इन फ्यूचर। देखते भी क्या होता है। अभी ये कंटिन्यू कर रहे हैं ना? अभी कंटिन्यू हम 3 दिन के लिए यहाँ पे है। पुणे से और फ्लाइंग स्कूल से है। हम 3 दिन के लिए यहाँ पे है फ्लाइंग करने के लिए, यहाँ पे पैराग्लाइडिंग करने के लिए। सो अभी सोलो फ्लाइंग तो फ्री हो रहा है, लेकिन हम जब डबल सीट वाला टेंडम फ्लाइंग करेंगे तो 2500 रुपया होगा दिन, एक बंदे का 5 मिनट का फ्लाइट का। పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా గిరిజన ఉపాధిని పెంచే దిశగా ఈ ఉత్సవ నిర్వహణ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా జనవరిలో 3 రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఒక 7 to 8 డిఫరెంట్ స్టేట్స్ నుండి వివిధ ట్రైబల్ కళాకారులు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకున్న సొంత ట్రైబల్ కాస్ట్యూమ్స్లో, ట్రైబల్ ఫుడ్ కుజైన్స్తో, వాళ్ళకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డాన్సెస్తో నెక్స్ట్ 3 days ఈ స్టేజ్ని వాళ్ళు అలంకరిస్తారు. దాని మాత్రం కాకుండా వివిధ అదర్ కళాకారులు ఇక్కడ ఉన్న వెస్టర్న్ డాన్సెస్ కానీ, అదర్ మ్యాజికల్ షో, వాళ్ళ టాలెంట్ షోస్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఒక 25 డిఫరెంట్ స్టాల్స్ కూడా 1 o'clock ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ ఇనాగ్రేషన్స్లో, ఈ స్టాల్స్లో నాట్ ఓన్లీ కల్చర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవ్స్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, డిఫరెంట్ కుజైన్స్ అలా చేస్తున్నారు. ముఖ్యంగా కాఫీ టేస్టింగ్, ఇక్కడున్న అరకు కాఫీ టేస్టింగ్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఇక్కడ అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్ అని కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా వచ్చేసి దీనిలో దే కెన్ ఎంజాయ్ ద రైడ్స్ అండ్ డిఫరెంట్ జాయింట్ వీల్స్.